హరే కృష్ణ డివోటీస్ అందరికీ స్వాగతము. మనము చైతన్య చరితామృతం ఆదిలీల ఫస్ట్ చాప్టర్ 1 నుంచి 34 శ్లోకాలని ఆల్రెడీ చర్చించాము. ఈరోజు మనము 34 శ్లోకాన్ని పూర్తి చేయలేదు, దాన్ని కంప్లీట్ చేసుకుందాం. ఒకసారి మనం చైతన్య మహాప్రభువుని ప్రార్థించుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. అయితే మనం 20 నుంచి 34 శ్లోకాల్లో కూడా ఏం చర్చించామంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ శ్లోకా నుంచి ఆ తర్వాత 14 శ్లోకాలు వరకు ఏం చెప్పారో అదే మనకి మళ్ళీ డీటెయిల్డ్గా వివరించారనమాట. ముందు ఒక శ్లోకం నుంచి 14 శ్లోకాల వరకు ఏం చెప్పారు అనే విషయాన్ని మనకి అక్కడ పర్పోర్ట్స్లో రాయలేదు, భాష్యంలో లేదు, తాత్పర్యంలో లేదు. దాన్ని మనకి మళ్ళీ 20 నుంచి 32 వరకు మళ్ళీ మనకి డిస్కస్ చేశారు. 31 వరకు డిస్కస్ చేశారు, చర్చించారు. ఆ తర్వాత 32 నుంచి కూడా డీటెయిల్డ్గా, అంటే వాటి శ్లోకాల యొక్క ఆంతర్యం ఏమిటి అనేది మనకి 31 వరకు చెప్పారు. 32 నుంచి కూడా మనకి ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్పారు అనేదాన్ని డీటెయిల్డ్గా మనకి ఒక్కొక్క దాని గురించి వివరించబోతూ ఉన్నారు. మనకి 32వ శ్లోకంలో ఏం చెప్పారంటే, కృష్ణ కృష్ణ గురు భక్త శక్తి అవతార ప్రకాశ కృష్ణ ఏ ఈచయ రూపే కరేన విలాస. ఇందులో ఏం చెప్తున్నారు 32వ శ్లోకంలో? అందరు కూడా చైతన్య చరితామృతం బుక్స్ ఎవరి దగ్గర ఉన్నా కానీ వాళ్ళు వీలైనంత వరకు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయండి. బుక్స్ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. హరే ఇక్కడ కృష్ణ నుంచి మాతాజీ. ఒక విషయం అంటే అందరికి వినిపిస్తుందో లేదో తెలియదు కానీ కొంచెం వాయిస్ లోగా ఉంది మాతాజీ. అవునా? ఓకే అన్నీ మాతాజీ. ఎలా బాగానే అనిపిస్తుంది మాతాజీ. బాగానే బానే వినిపిస్తుంది. ఉంది. ఆ, ఒకసారి మీరే మళ్ళీ జాయిన్ అవ్వండి మాతాజీ, మీ ఫోన్ ప్రాబ్లం. ఓకే మాతాజీ. ఓకే ఓకే ఇక్కడ ఏమంటున్నారంటే, కృష్ణ గురు భక్త శక్తి అవతార ప్రకాశ, ఈ 6 తత్వాల గురించి వివరిస్తున్నారు మనకి. కృష్ణుడు అంటే ఈ 6 తత్వాలు. ఈ 6 తత్వాల గురించి మనకి డీటెయిల్డ్గా వివరిస్తున్నారనమాట. ఎందులో వివరిస్తున్నారు డీటెయిల్డ్గా? మొదటి శ్లోకంలో వివరిస్తున్నారు. ఆ మొదటి శ్లోకంలో ఈ 6 తత్వాల గురించి వివరించబోతున్నారు అని చెప్తున్నారు. ఈ 6 విధాలుగా ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే గురువులు, భక్తులు, వివిధ శక్తులు, అవతారాలు ప్రధానాంశాలుగా ప్రకటమై ఆయన విహరిస్తూ ఉన్నారు. ఈ 6 విధాలుగా ఆయన ప్రకటమై విహరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ 6 రూపాలు ఒక్కటే, వీటి మధ్యలో ఏ విధమైన వ్యత్యాసం లేదు. అంటే ఏ విధంగా? 6 కూడా శక్తివంతమైనవి. కృష్ణ భగవానుడి యొక్క విభిన్న శక్తులు ఇవన్నీ కూడా 6 కూడా శక్తివంతమైనవే. అందరినీ కూడా కృష్ణుడితో సమానంగా మనం పూజించాలి. శక్తిలో కొంత భేదం ఉన్నప్పటికీ అందరినీ కూడా కృష్ణుడితో సమానంగా మనం ఆరాధించాలి. అన్ని రూపాలు కూడా ఒక్కటే అని చెప్తున్నారు. 33వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఏ చయ తత్వేరకరి చరణ వందన ప్రథమ సామాన్యకరి మంగళచరణ. కనుక మంగళాచరణం చేయడం ద్వారా ఒకే సత్యం యొక్క 6 తత్వాల పాద పద్మాలను అర్చిస్తున్నాను. వాళ్ళందరి యొక్క ఆశీర్వాదం కోరుకుంటున్నారు. ఈ 6 తత్వాల యొక్క ఆశీర్వాదాన్ని ఆయన కోరుకొని మనకి ఆయన రచనని కొనసాగిస్తూ ఉన్నారు, చైతన్య చరితామృతాన్ని. అయితే ఈ 6 తత్వాల గురించి ఎందులో చెప్పారు? మొట్టమొదటి శ్లోకంలో వివరించారు. ఆ శ్లోకం ఏమిటి ఇక్కడ చెప్తున్నారు? వందే గురూన్ ఈశ భక్తాన్ ఈశా ఈశావతారకాన్ తత్ప్రకాశాంశ్చ తశక్తి కృష్ణ చైతన్య సంజ్ఞకం. ఇందులో ఏం చెప్తున్నారు? వందే గురూన్, గురువులకి, ఈశ అంటే స్వయంగా, ఈశ అంటే ఇక్కడ ఎవరు? చైతన్య మహాప్రభు. ఈశ భక్తాన్, ఈశ భక్తాన్ అంటే ఈశుడి యొక్క భక్తులు, అంటే చైతన్య మహాప్రభు యొక్క భక్తులు, అంటే కృష్ణ భక్తులు. ఈశ అంటే స్వయంగా కృష్ణుడే చైతన్య మహాప్రభు. ఈశావతారకాన్ ఆయన యొక్క అవతారాలు. తత్ప్రకాశాంశ్చ ఆయన యొక్క ప్రకాశం స్వయంగా నిత్యానంద ప్రభు. తత్శక్తి గదాధర్ పండిత్. కృష్ణ చైతన్య సంజ్ఞకం వాళ్ళందరికీ కూడా స్వయంగా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుకి కూడా నా వందనములు అని ఎవరు చెప్తున్నారు? కృష్ణరాజు కవిరాజు స్వామి వందనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ
ఈ పరమ సత్యం యొక్క 6 తత్వాలు. మనకి పంచతత్వ అంటే 5 తత్వాలని కలిపి పంచతత్వ అంటాము అని ఆల్రెడీ మనం చర్చించాం. మరి 6వ తత్వం ఎవరు అంటే గురువు. ఈ గురువు ఎవరు అంటే ఇందులో ఈ శ్లోకంలో మనం ఏం అర్థం చేసుకోవాలి? గురువు ఇక్కడ మనకి సెకండ్ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఈశ భక్త అంటే ఎవరు? స్వయంగా శ్రీవాస్ ఠాకూరు. ఆ తర్వాత ఈశావతారకాన్ అంటే స్వయంగా అద్వైతాచార్య. తత్ప్రకాశాన్ నిత్యానంద ప్రభు. తత్శక్తి స్వయంగా గదాధర్ పండిత్, శ్రీమతి రాధారాణి. వీళ్ళందరినీ కూడా స్వయంగా ఈశుడు గారు అంటే చైతన్య మహాప్రభు. ఇక్కడ 2 తత్వాలు ఎవరు అంటే గురువు మరియు తత్ప్రకాశ అంటే భగవంతుడి యొక్క ప్రధానాంశ 2 కూడా నిత్యానంద ప్రభుకే చెంది ఉంటాయి. 2 తత్వాలు నిత్యానంద ప్రభువునే సూచిస్తూ ఉన్నాయి. హరే కృష్ణ. అందరూ మ్యూట్లో ఉండాలండి, దయచేసి చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ ఏం చెప్తున్నారు? 6 తత్వాలలో 2 తత్వాలు నిత్యానంద ప్రభువునే సూచిస్తున్నాయి. అదొకటి ఏమిటి? గురుతత్వ మరియు కృష్ణుడి యొక్క ప్రధాన తత్వం. ఈ 2 కూడా నిత్యానంద ప్రభువుని సూచిస్తూ ఉన్నాయి. అయితే మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? గురువుని గురించి చెప్తున్నారు. గురువు అంటే ఎవరు? మనం గురువు అంటే మనకి తెలిసి ఒకరే అనుకుంటాం. ఇక్కడ గురువు అన్నారంటే బహువచనం. ఎవరెవరు వాళ్ళు అంటే 2. వారు దీక్షా గురువు మరియు శిక్షా గురువు. ఒకరు మంత్ర దీక్షనిచ్చేవారు, ఇంకొకరు కృష్ణ భక్తిలో పురోగతి చెందడం కోసము మనకి శిక్షణనిచ్చేవారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళిద్దరు ఎవరు? ఎవరినైనా దీక్షా గురువు శిక్షా గురువు అనవచ్చునా? ఎవరు దీక్షా గురువు అవుతారు, ఎవరు శిక్షా గురువు అవుతారు? వాళ్ళకు ఉండవలసిన అర్హతలు ఏమిటి అంటే మనకి ఉపదేశామృతంలో మొట్టమొదటి శ్లోకం ఒకటి చెప్పారు, ఎవరు గురువు అవడానికి అర్హులు అని. అందులో ఏం చెప్తున్నారు? వాచో వేగం మనసః క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం ఏషాన్ వేతాన్ యో విషయేత ధీరః సర్వామపి మా పృథివీంశ శిష్యాత్. ఇక్కడ ఏమన్నారు? వాచో వేగం మనసః క్రోధ వేగం. ముఖ్యమైనది వాచో వేగం. వాచ అంటే ఏమిటి? మాట, వాక్కు. వాక్కుని మనము అదుపులో ఉంచుకోవాలి. వాక్కు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఎలాంటి వాళ్ళమైనా, ఎంత మంచి వాళ్ళమైనా, ఉదారంగా ఎంత దానం చేసే వాళ్ళమైనా, ఎంత గొప్ప లక్షణాలు బయటికి కనిపిస్తూ ఉన్నా చూడ్డానికి, వాళ్ళ యొక్క మాట గనక వాళ్ళ మాట మీద వాళ్ళ వాక్కు మీద వాళ్ళకి కంట్రోల్ లేకపోతే ఎవరు కూడా వాళ్ళని ఇష్టపడరు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాక్కు మీద వాళ్ళకి కంట్రోల్ అనేది రావాలి, కంట్రోల్ తెచ్చుకోవాలి. వాచో వేగం మనసః క్రోధ వేగం. ఇక్కడ ఏమన్నారు? మనసు మీద కంట్రోల్ తెచ్చుకోవాలి. మనసు ఎప్పుడు కూడా బయట ఉండే ఇంద్రియాలు, ఇంద్రియాలు ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాయి. ఆ అన్ని విషయాలు కూడా కావాలని మనసుని ప్రేరేపిస్తూ ఉంటాయి. అందుకని మనసుని కూడా మనం అదుపులో ఉంచుకోవాలి. మనసు ఇంద్రియాలు చూపించే ఇంద్రియ విషయాలు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో విషయాల్ని మన మనసులో ఉంటాయి. ఎలా? ఇంతకుముందు జరిగినవి, ఇప్పుడు జరిగేవి, ఇంతకుముందు మన స్మృతులలో ఉండేవి, అనేక విషయాలు మన మనసుని అదుపు లేకుండా చేస్తూ ఉంటాయి. మనసుని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకు మనసు కంట్రోల్లో పెట్టుకోకపోతే ఏమవుతుందండి? మన మనసులో ఏముందో ఎవరికైనా బయట కనిపిస్తుందా అంటే, మనసులో ఏముందో బయటకు కనిపించకపోవచ్చు, కానీ మనసులో ఏం చెప్తుందో మన మనసు అదే తర్వాత ఎలా మారుతుందంటే వాక్కుగా మారచ్చు, కర్మగా కూడా మారవచ్చు. మనం ఏం ఆలోచిస్తూ ఉంటామో అవే పనులు చేస్తా, అలాంటి మాటలే మాట్లాడతాం. అందుకని మనసుని అదుపులో ఉంచుకోవాలి. వాక్కు, మనసు, తర్వాత క్రోధం. నీకు ఎంత కోపం వచ్చినా కానీ ఆ కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి. ఎవరైతే వాళ్ళ కోపాన్ని అదుపులో ఉంచుకోగలరో, ఇక్కడ మనం అన్నీ వివరిస్తూ ఉన్నారనమాట. క్రోధాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎలా అంటే కొంతమంది ఉంటారు, ఎంత కోపం వచ్చినా కానీ అస్సలు కూడా వాళ్ళ బ్యాలెన్స్ని కోల్పోరు. ఎదుటి వాళ్ళకి మనము సరి అయిన సమాధానం చెప్పాలనుకోండి, మన మీద మనకి కంట్రోల్ ఉంటే ఎంత కోపం వచ్చినా ఎదుటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పగలం, ఎదుటి వాళ్ళని కూడా కంట్రోల్ చేయగలం.
ఒకవేళ మన క్రోధం మీద మనకు అదుపు తప్పిందనుకోండి, ఏం జరుగుతుంది? ఎదుటి వాళ్ళని మనం కంట్రోల్ చేయాల్సింది పోయి వాళ్ళే మనని కంట్రోల్ చేస్తారు. నువ్వు క్రోధంలో ఎప్పుడు కూడా మాటని తూలకూడదు. ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళ నోరు మూపించడానికి, అలా అని ఎదుటి వాళ్ళని వాళ్ళ తప్పు లేకపోయినా మాటలతో వాళ్ళని గెలవడం, అది కూడా కరెక్ట్ కాదు. మాటలతో మనం గెలిచినంత మాత్రాన మనమేం సరైపోము. ఏది కరెక్టో అదే కరెక్ట్ అవుతుంది కానీ, ఎవరికి మాటకారవుతారో, ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళది కరెక్ట్ అయిపోదు. ఇక్కడ వాక్కు, మనసు మరియు క్రోధం. ఆ తర్వాత ఏం చెప్పారు? జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం. జిహ్వ అంటే నాలుక. నాలుకతోనే మనం మాట్లాడతాము, నాలుకతోనే రుచి కూడా చూస్తాం. వాక్కు మీద కంట్రోల్ ఉండాలి, రుచి మీద కూడా కంట్రోల్ ఉండాలి. తర్వాత ఉదర ఉపస్థం చెప్తున్నారు. ఉదరము అంటే పొట్ట, నాలుక పొట్ట అంటే పొట్టకు ఆకలేసినప్పుడు ఏం జరుగుతుంది? నాలిక కొత్త కొత్త రుచులని కోరుకుంటుంది. ఎప్పుడైతే నాలుకని మనము ఉదరాన్ని రెండింటిని కంట్రోల్లో ఉంచుతామో అప్పుడు ఏం కంట్రోల్లోకి వస్తాయి అంటే ఉపస్థం. మనం చూడవచ్చు. ఉపస్థం అంటే జననేంద్రియాలు. నాలుక, మన యొక్క ఉదరము, ఉపస్థము అన్నీ ఒకే లైన్లో ఉంటాయి. చూడండి, ఒకటి కంట్రోల్లోకి వస్తే ఇంకొకటి ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తుంది. ఎవరికైతే నాలుక కంట్రోల్ ఉండదు, జిహ్వ కంట్రోల్ ఉండదో వాళ్ళ ఉపస్థం కూడా కంట్రోల్ ఉండదు. అందుకని ఏం చేయాలి? మనం కృష్ణ ప్రసాదాన్ని తీసుకుంటే ఆటోమేటిక్గా మనలో ఉండే ముఖ్యమైన ఇంద్రియాలన్నీ కంట్రోల్లోకి వస్తాయి. అందుకనే కృష్ణ ప్రసాదం తీసుకోండి, కృష్ణ ప్రసాదం తీసుకోండి అని ఎక్కువగా చెప్తూ ఉంటాం. ఎందుకు? మన అన్ని ఇంద్రియాలు మన కంట్రోల్లోకి రావడం కోసం. మీ అందరికీ కూడా ఇప్పుడు చాలా రోజుల్ని అందరు కూడా కృష్ణ ప్రసాదం తీసుకుంటున్నారు. ఇంతకు ముందుకి ఇప్పటికీ మిమ్మల్ని మీరు చూసుకుంటే మీకే భేదం కనిపిస్తుంది. ప్రసాదం తీసుకోవడం వలన మన మీద మనకి ఎలా కంట్రోల్లోకి వచ్చింది కానీ 100% కంట్రోల్లోకి రావాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏతాన్ వేగాన్యో విషయేత ధీరః. ఎవరైతే వీటన్నిటిని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారో వాళ్ళేంటి అంటే సర్వమపిమాం పృథివీంస శిష్యాత్. మొత్తం పృథ్వీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా శిష్యులుగా స్వీకరించడానికి వాళ్ళు అర్హతని కలిగి ఉంటారు. పృథ్వీ మొత్తాన్ని శిష్యులుగా స్వీకరించడానికి ఎవరికి అర్హత ఉంటుందండి అంటే వీటిని ఎవరైతే కంట్రోల్లో ఉంచుకుంటారు. ఎవరు? వాళ్ళ వాక్కుని, మనసుని, క్రోధాన్ని, ఆ తర్వాత జిహ్వని, ఉదరాన్ని మరియు ఉపస్థాన్ని. ఈ ఆరీటిని ఎవరైతే కంట్రోల్లో ఉంచుకుంటారో వాళ్ళు మాత్రమే మొత్తము పృథ్వీ మొత్తాన్ని అందరినీ కూడా శిష్యులుగా స్వీకరించడానికి అర్హతని కలిగి ఉంటారు. ఓన్లీ ఇదొక్కటేనా అండి గురువుకు ఉండే అర్హత? ఈ ఒక్క అర్హత ఉంటే సరిపోతుందా? కొంతమంది ఉండొచ్చు. సామాన్యంగా చూస్తే బయటికి ఈ అర్హతలన్నీ కలిగి ఉన్నారు అని అనిపించవచ్చు. ఇది ఉంటే సరిపోతుందా? కొంతమంది అభక్తులకు కూడా ఈ అర్హతలు ఉండొచ్చు, సత్వగుణంలో ఉన్న వాళ్ళకి. మరి వాళ్ళ శిష్యులు, వాళ్ళు గురువులుగా ఉండడానికి వాళ్ళ అర్హత ఉన్నట్టేనా? కేవలం ఇది మాత్రమే సరిపోదు. ఇంకేం కావాలంట? అది చెప్తున్నారు చూడండి. తస్మాత్ గురు ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయముత్తమం శాబ్దే పరే చ నిష్ణాతం బ్రహ్మణి ఉపశమనాశ్రమం. ఇక్కడ ఏమంటున్నారు? తస్మాత్ గురుం ప్రపద్యేత. తప్పకుండా ఎవరైతే భక్తిలో పురోగతి చెందాలి అనుకుంటున్నారో వాళ్ళు గురువుని తప్పకుండా స్వీకరించాలి. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? జిజ్ఞాసు శ్రేయముత్తమం. ఆ గురువు కావలసిన గురువు ఎవరికైతే ఎంచుకోవాలనుకున్నో వాళ్ళకు ఉండవలసిన అర్హత ఏమిటి? వాళ్ళు వైదిక శాస్త్రాల యొక్క ఆ, సారాన్ని తెలుసుకొని ఉండాలి. ఎన్నో వైదిక శాస్త్రాలు ఉన్నాయి. ఆ వైదిక శాస్త్రాల్లో ధర్మశాస్త్రాలు, భక్తి శాస్త్రాలు వేరు. కేవలం మనము భక్తి శాస్త్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. భక్తి శాస్త్రాల పట్ల వాటి యొక్క సారము ఏమిటో తెలుసుకొని ఉండాలి. వాటి యొక్క శాస్త్రాల పట్ల నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. గురువు కావాల్సిన వాళ్ళకి ఇది కూడా ఒక అర్హత. కేవలం అన్ని శాస్త్రాలు చదివామండి, అన్ని చదివేశాం, చదివినా కానీ వాటి సారం ఏంటో తెలుసుకోకపోతే వృధా. అంటే వాటి యొక్క సారాన్ని తెలుసుకొని ఉండాలి. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? శాబ్దే పరేచ నిష్నాదం. ఇంకేం చెప్తున్నారు?
కేవలము ఆయనకి శాస్త్ర జ్ఞానం ఉంటేనే సరిపోదు. ఇంకొక అర్హత ఏమిటంట? శాస్త్రజ్ఞానం ఉంటే సరిపోదు, ఇంకేమిటి? ఆ శాస్త్రంలో చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకొని ఉండాలి. ఇక్కడ ఏమన్నారు? శాబ్దే పరేచ నిష్ణాదం అంటున్నారు. పరే అంటే ఎవరు? అందరికీ పరమైన వాడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు ఏంటి? మనం అన్ని శాస్త్రాల సారం శ్రీకృష్ణ భగవానుడు అని మనం ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. కానీ ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకొని ఉండాలి గురువు. అనుభవంలోకి తెచ్చుకొని ఏంటి? ఎవరికైతే అనుభవంలోకి వస్తుందో, మనం ఈ శాస్త్రం యొక్క సారాంశం తెలుసుకుంటున్నాం భగవద్గీత భాగవతాన్ని చదివి. ఆ అనుభవంలోకి వచ్చినటువంటి వాళ్ళ ప్రవర్తన కేవలం తత్వపరంగా తెలుసుకున్న వాళ్ళ ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు మనం అందరం సాధక భక్తులు. ఏంటి? మనము తత్వపరంగా తెలుసుకుంటున్నాం, పూర్తిగా అన్ని అనుభవంలోకి రాలేదు. అనుభవంలోకి వచ్చే వాళ్ళు వేరే విధంగా ఉంటారు. వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకొని ఉండాలి. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారంటే, సరే అనుభవంలోకి తెచ్చుకుంటే ఏం జరుగుతుందంట? కృష్ణుని అనుభవంలో తెచ్చుకోవడం వల్ల ఇంకొకటి చెప్తున్నారు ఇక్కడ, బ్రహ్మణి ఉపశమనాశ్రమం. అది ఎలా? ఇక్కడ మనము పైన శ్లోకంలో చెప్పుకున్నాం, వాచో వేగం మనసుకు క్రోధ వేగం. ఆ శ్లోకంలో ఉన్నటువంటి 6 ఇంద్రియాల యొక్క ఇంద్రియాల యొక్క మన మన ఇంద్రియాలు మనం అదుపాజ్ఞంలో ఎలా పెట్టుకోవాలని చెప్తున్నారో, అవి ఇంద్రియాలని అదుపులోకి తెచ్చుకోవడం అనేది అది ఎంతోమంది అభక్తులకి సత్వగుణంలో ఉన్న వాళ్ళకు కూడా ఉండవచ్చు. వాళ్ళు భక్తులే అయి ఉండకపోవచ్చు కూడా. అంటే కేవలం ఇంద్రియాల మీద అదుపు తెచ్చుకోవడం కాదు. గురువు యొక్క అర్హత ఏమిటి అంటే, కృష్ణుణ్ణి అన్ని వేదాల సారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి అర్థం చేసుకోవడం, అనుభవంలోకి తెచ్చుకోవడం వలన ఇవన్నీ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అది బై ప్రొడక్ట్ అనమాట. ఏమిటి? ఇప్పుడు మీరు మీ ఇంటి దగ్గర, మీ ఇంట్లో నీటి కొరత వచ్చింది, మంచినీళ్ళు లేవు. ఇప్పుడు ఎక్కడో దూరంగా ఒక వాటర్ ట్యాప్ వస్తుంది, అందులో మున్సిపల్ వాటర్ వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడంటే మున్సిపల్ వాటర్, ఒకప్పుడు అయితే బావి దగ్గరికి, చెరువు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునేవాడు. ఇప్పుడు మనము బిందె తీసుకుని అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నాం. మనం ఎందుకు వెళ్ళాం? బిందె తీసుకొని అక్కడికి ఎందుకు వెళ్ళాం? వాటర్ కోసం, అంతే కదా? మంచినీళ్ళ కోసం వెళ్ళాం. నువ్వు రోజు కూడా బిందె తీసుకొని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచి నీళ్లు తీసుకొని వస్తే నీకు నీళ్లు వస్తే వాటితో పాటు ఫిట్నెస్ కూడా వస్తుంది. వస్తుంది కదా? అదే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే వస్తుందా? రాదు. కానీ మరి నువ్వు ఫిట్నెస్ కోసం వెళ్ళావు బిందె తీసుకొని, మంచినీళ్ళ కోసం వెళ్ళాం. కానీ ఇది బై ప్రొడక్ట్, ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఏంటి? ఈ అన్ని ఇంద్రియాల మీద మనకి కంట్రోల్, నియంత్రణ అనేది ఎట్లా రావాలి? వాటిని నియంత్రించడమే పనిగా పెట్టుకుంటే నియంత్రణ రావడం కాదు. మన కొన్ని రోజులు నియంత్రణగా ఉంచుకోవడమే పనిగా పెట్టుకొని నియంత్రించుకోవచ్చు. వాళ్ళు గురువుగా కావడానికి అర్హత కాదు. ఎవరైతే కృష్ణుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని కృష్ణుడిని అనుభవం తెచ్చుకుంటారో, శాస్త్రాల సారాన్ని అర్థం చేసుకుంటారో, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఇంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయి. అలా ఇంద్రియాలు కంట్రోల్లోకి రావాలి. అలాంటి వాళ్ళు మాత్రమే గురువుగా ఉండడానికి అర్హులు. ఏం చెప్తున్నారు ఇక్కడ? తస్మాత్ గురున్ ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయం ఉత్తమం శాబ్దే పరేచ నిష్ణాదం బ్రహ్మణి ఉపశమనాశ్రమం. అంటే ఎవరైనా సరే గురువుని ఆశ్రయించాలి. ఆ గురువుని ఆ గురువుని గురువుని ఆశ్రయించినప్పుడు ఆ గురువులో ఉండే లక్షణాలు ఏమిటి? అన్ని శాస్త్రాల యొక్క సారం యొక్క నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. భక్తి శాస్త్రాలు ఆ నైపుణ్యాన్ని కలిగి ఉండడమే కాదు, ఆ నైపుణ్యం ఏంటి? శాస్త్ర సారాలని అయినటువంటి కృష్ణుని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకోవడం వలన ఆయన యొక్క ఇంద్రియాలు ఆటోమేటిక్గా నియంత్రించబడాలి. అటువంటి వాళ్ళు మాత్రమే గురువుగా ఉండడానికి అర్హులు అని చెప్తున్నారు. వారు కాకుండా వేరే వాళ్ళు అర్హులు కాదా అండి? అంటే మనం చూడవచ్చు. ఇప్పుడు మనము ఈ అన్ని లక్షణాలు తప్పకుండా దీక్షా గురువులో ఉండాలి. ఇటువంటి వాళ్ళనే మనం దీక్షా గురువుగా ఎంచుకోవాలి. మనకి 2 రకాల గురువులు చెప్పారు. ఒకరు దీక్షా గురువు, ఇంకొకరు శిక్షా గురువు. దీక్షా గురువులో ఈ లక్షణాలు తప్పకుండా ఉంటాయి. అయితే శిక్షా గురువు ఎవరు అంటే,
చాలా సందర్భాల్లో ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నారు. శ్రీల ప్రభుపాదుల వారే అప్పుడు వాళ్ళ శిష్యులందరికీ దీక్షా గురువు మరియు శిక్షా గురువు రెండు ఆయనే. ఇప్పుడు కూడా మనకి దీక్షా గురువు వేరుగా ఉన్నారు. ఆ దీక్షా గురువు నుంచి మనము డైరెక్ట్గా శిక్షని పొందట్లేదు. కొన్ని కొన్ని శిక్ష పొందుతున్నాము కొంత, కానీ డైరెక్ట్గా పూర్తిగా వారి దగ్గర నుంచి శిక్షని పొందట్లేదు. అయితే మనం శిక్షణ ఎక్కడి నుంచి పొందుతున్నాం అంటే డైరెక్ట్గా శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాల ద్వారా శిక్షను పొందుతున్నాం. కాబట్టి మనందరికీ శిక్షా గురువు శ్రీల ప్రభుపాదుల వారు. అయితే మనము భక్తిలోకి వచ్చినప్పుడు కేవలము ఈ స్థాయిలో ఉన్నట్టు వాళ్ళు ఇప్పుడు ఎవరు మనం చర్చించుకున్నాగా వాచోవేహం మనస క్రోవేదం తస్మాత్ గురు ప్రపద్యేత, ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్పారో గురువుకు ఉన్నటువంటి లక్షణాలు, ఈ లక్షణాలన్నీ దీక్షా గురువులో ఉండాలి, శిక్షా గురువులో కూడా ఉండాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరి దగ్గర నుంచి అయితే శాస్త్ర జ్ఞానాన్ని కృష్ణ భక్తిలో పురోగతికి ఉపదేశాన్ని ఇచ్చే సాధువులు శిక్షా గురువులని పిలువబడతారు. అయితే మనము ఎవరి దగ్గర అయితే శిక్షణ తీసుకుంటున్నామో వాళ్ళలో ఈ అన్ని లక్షణాలు ఉండకపోవచ్చు, అయినప్పటికీ మనం శిక్షణని తీసుకుంటాము. ఎందుకంటే భక్తిలోకి వచ్చినప్పుడు మనకి ఎవరు అందుబాటులో, ఎవరైతే మనకి అనుకూలంగా సీనియర్ భక్తులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం శిక్షణని తీసుకుంటాం. అన్ని లక్షణాలు వీళ్ళలో ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఉండవచ్చు. కానీ ఇద్దరి యొక్క లక్ష్యం ఏమిటి? కృష్ణ భక్తిని ప్రచారం చేయడమే. భక్తులు ఎవరైనా భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు కొత్త వాళ్ళు సాధక భక్తులకి వాళ్ళ కృష్ణ భక్తిలో వాళ్ళకి ఏం చేయాలి? శిక్షణనివ్వాలి. ఎవరికైనా ఉద్దేశం అదే. అయితే ఈ లక్షణాలు అందరిలో దీక్షా గురువులో ఉంటాయి, శిక్షా గురువులో ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఉండకపోయినా మనం స్వీకరించి శిక్షణను తీసుకుంటాము, ఆ తర్వాత ఈ లక్షణాలని పొందవచ్చు. అయితే ఇంకా డీటెయిల్గా మనం ఎవరి దగ్గర నుంచి జ్ఞానం పొందుతున్నామో, ఎలా వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్స్పిరేషన్ పొందొచ్చు అని మనకి 35 శ్లోకంలో చాలా డీటెయిల్గా వివరించారు. అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఎవరి దగ్గర నుంచి జ్ఞానం పొందుతున్నామో వాళ్ళిద్దరూ కూడా దీక్షాగురు శిక్షాగురు కలాపాలు భిన్నమైన వారు సమానాలు, వారిద్దరు కూడా ఒకటే సమానులు, ఒకే కృష్ణ స్వరూపాలు అయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ లక్ష్యం ఏమిటి? బద్ధజీవులని భగవద్ధామానికి చేర్చడమే వాళ్ళ లక్ష్యము, వేరే లక్ష్యం ఏం లేదు. అందరికీ కూడా ఏమిటి లక్ష్యం? ఇద్దరికి అందరి జీవుల్ని భగవద్ధామానికి చేర్చాలి. అయితే ఇద్దరి యొక్క దీక్షాగురు శిక్షాగురు చాలా సందర్భాలలో ఒకటి కాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరి లక్ష్యం ఒకటే. ఇక్కడ కృష్ణరాజ కవిరాజ గోస్వామి యొక్క దీక్షాగురు నిత్యానంద ప్రభు, శిక్షాగురువు షెట్ గోస్వాములు, వాళ్ళందరి గురించి డీటెయిల్డ్గా మనకి ఇక్కడ వివరించారు. అయితే తర్వాత శ్లోకంలో చూద్దాం, 35 శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. మంత్రగురు ఆరయత శిక్షా గురు గణ తహర చరణ ఆగే కరియే వందన. నా దీక్షా గురువు పాద పద్మాలకు శిక్షా గురువులందరి పాద పద్మాలకు తొలుత నమస్కరిస్తున్నాను, ముందు ఇద్దరికి నమస్కరిస్తున్నాను అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ పేరాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పేరాగ్రాఫ్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నారు, అందరికీ కూడా ఏ గురువుకైనా ఏ భక్తుడికైనా వైష్ణవ భక్తులకి ఏమిటి? కృష్ణుడి యొక్క భక్తియుత సేవ, కృష్ణుణ్ణి సేవించడమే వాళ్ళ యొక్క విశుద్ధ వైష్ణవుల యొక్క లక్ష్యం. అది తప్ప ఇంకొక లక్ష్యం ఉండదు. ఆ లక్ష్యమే అయినప్పటికీ దాన్ని మనము భక్తుల సాంగత్యంలోనే చేయాలి. ఒంటరిగా భక్తి చేయడం వలన మనకి ఫలితం ఎక్కువగా ఉండదు. ఒంటరిగా భక్తి చేస్తే నష్టం ఏమొస్తుంది అంటే, మనం ఎక్కువగా ఒంటరిగా భక్తి చేయడం వలన, భక్తి సాధన చేయడం వలన వచ్చే నష్టం ఏమిటి? ఉదాహరణగా మనం భరత మహారాజుని తీసుకోవచ్చు. భరత మహారాజు ఏమిటంటే, ఆయన భావస్థాయిలో ఉన్నటువంటి భక్తుడు, ఎంతో విశుద్ధ భక్తుడు. ఆయనకు ఉన్నటువంటి మొత్తం ధనాన్ని,
ఆయన రాజ్యాన్ని, ఆస్తి అంతస్తుల్ని, భార్య పిల్లల్ని అందరినీ వదిలి ఓ అడవికి వెళ్ళి ఆయన సాధన చేస్తున్నారు. కృష్ణుడు తప్ప ఇంకొక లోకం లేదు ఆయనకి. భావస్థాయిలో ఉన్నటువంటి ఆయనకి ఒంటరిగా సాధన చేయడం వల్ల ఏం నష్టం వచ్చింది? సడన్గా జింక యొక్క మాయలో పడిపోయాడు. జింక మాయలో పడిపోతే ఇప్పుడు మన పక్కన భక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఏం చెప్తారు? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు జింక మాయలో పడ్డావు, నీకు ఎంతవరకు జింక గురించి ఆలోచించాలో తెలియదా? చూడు, ఆలనా పాలన చెయ్యి, దానికి అవసరమైనవి చూడు. కానీ 24 గంటలు కృష్ణుడిని గురించి ఆలోచించాల్సిన నువ్వు జింక గురించి ఎలా ఆలోచిస్తున్నావు? అదే పక్కన ఎవరైనా భక్తులు ఉంటే ఏం చేస్తారు? నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తారు. శిక్షాగురు దీక్షాగురు అయినా చెప్తారు. పక్కన వాళ్ళు లేకపోయినా మన పక్కన ఉండే తోటి భక్తులైనా కానీ చెప్తారు. అందుకని అంటే ఇక్కడ మనం ఒకటి ఉదాహరణగా ఏం చూడాలంటే, భరత మహారాజు ఆయన అంత గొప్పవాడు, ఒక జింక యొక్క మాయలో పడిపోయాడా అంటే అలా కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. ఇదంతా శ్రీకృష్ణ భగవానుడు మనలాంటి సాధక భక్తులకి నేర్పడం కోసం కొంతమంది భక్తులని ఉదాహరణగా తీసుకొని మనకి నేర్పిస్తూ ఉంటారు. భరత మహారాజ్ ద్వారా మనకి ఏం నేర్పించారంటే, ఒంటరిగా చేసే భక్తి అనేది ఎప్పుడు కూడా ప్రమాదమే అని చెప్పాలనుకుంటున్నారు. ఎప్పుడు కూడా భక్తిని ఒంటరిగా సాధన చెయ్యకూడదు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? శ్రీల జీవ గోస్వామి ఆయన యొక్క భక్తి సందర్భాల్లో వివరించారు. భక్తుల సాంగత్యంలోనే మనము భక్తిని సాధన చేయాలి. అయితే ఎవరైతే భక్తుల సాంగత్యంలో సాధన చేస్తూ ఉంటే అప్పుడు ఏం చెప్తారు? వాళ్ళకి సాధన భక్తులకి ఎవరికి కూడా జ్ఞానం పూర్తిగా ఉండదు, శాస్త్రాల యొక్క సారము తెలిసి ఉండదు, కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ అంటే ఏమిటో తెలిసి ఉండదు. కానీ భక్తుల సాంగత్యంలో సాధన చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఆ విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ శ్లోకంలో మనకి చెప్పింది, భక్తి అనేది భక్తుల ద్వారానే వస్తుంది. మనకి శ్రీమద్ భాగవతంలో అనేక సందర్భాల్లో స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, భక్తి అనేది భక్తుల ద్వారానే వస్తుంది. మనం ఎన్నోసార్లు చూసాం. శ్రీల నారద మహాముని ఎంతో మందికి భక్తిని ప్రదానం చేశారు. ఆయన వల్ల ఎంతో మంది భక్తులయ్యారు. ఎంతో గొప్ప వాళ్ళైన ధ్రువ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజు కూడా ఉపదేశాన్ని ఇచ్చింది స్వయంగా శ్రీమతి నారద మహాముని. ఆయన మాత్రమే భక్తిని ఇచ్చారు. ఇంకొకటి ఏం తెలుసుకోవాలంటే ముఖ్యమైన విషయము, భక్తిని ఎవరు కూడా ఉత్పత్తి చేయలేరు, భక్తిని ఎవరు కూడా తయారు చేయలేరు. మనకి ఏదైనా కావాలి అంటే భౌతిక లోకంలో ఏం చేస్తాం? తయారు చేసుకుంటాం, లేకపోతే ఉత్పత్తి చేసుకుంటాం. భక్తిని ఎవరు తయారు చేయలేరు, ఉత్పత్తి చేయలేరు. మరి భక్తి అంటే ఏమిటండి? ఎక్కడి నుంచి వస్తుంది భక్తి? భక్తి ఆల్రెడీ ఉంది, స్థితిని కలిగి ఉంది. ఎక్కడ ఉంది? భక్తుల యొక్క మనసులో ఉంది. భక్తుల మనసులో ఉన్నటువంటి భక్తిని ఎవరైతే వాళ్ళ సాంగత్యంలోకి వస్తారో వాళ్ళలో ఉన్న భక్తి వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఎలా ఇవ్వబడుతుంది? వాళ్ళ సాంగత్యంలో ఎవరు వస్తారో భక్తులు ఆటోమేటిక్గా వాళ్ళ కృప ద్వారా వాళ్ళ సాంగత్యంలోకి వచ్చినటువంటి భక్తులకి భక్తిని ప్రదానం చేస్తారు. భక్తి అనేది భక్తుల ద్వారా కాకుండా ఆటోమేటిక్గా వచ్చేయదు. నువ్వు కావాలంటే కర్మకాండ, యజ్ఞయాగాలు, కర్మయోగం, జ్ఞానయోగం నువ్వు ఒంటరిగా చెయ్యి, నువ్వు సాధన చెయ్యి, నువ్వు ఫలితాన్ని పొందవచ్చు. కానీ భక్తి మాత్రం భక్తుల సాంగత్యంలో భక్తుల కృప ద్వారానే వస్తుంది. భక్తుల కృప లేకుండా మనకి భక్తి రాదు. దానికి ఎన్నో ఉదాహరణలు మనము చూడవచ్చు. ఇది ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా ముఖ్యంగా అతడు ప్రత్యేక రూపంలో నిత్యముగా తన యందు అంతర్గతంగా ఉన్నటువంటి విశేష దివ్య రసభావం దృష్ట్యా భగవంతుడితో నిత్య సంబంధాన్ని పునరుద్ధరించుకుంటాడు. ఎవరు ఉత్తమ భక్తులు ఎలా ఉంటారు అంటే, వాళ్ళలో ఆటోమేటిక్గా విశేష దివ్య రసభావం దృష్ట్యా భగవంతునితో నిత్య సంబంధాన్ని పునరుద్ధరించుకొని ఉంటారు. విశేష దివ్య రసభావం అంటే ఏమిటి? మనకు 5 రసాలలో కృష్ణుణ్ణి సేవించవచ్చు. శాంతరసము, దాస్యరసము, సాక్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము. 5 రసాలలో కృష్ణుణ్ణి సేవించవచ్చు. అయితే ఎవరి సాంగత్యాన్ని నువ్వు తీసుకుంటున్నావో వాళ్ళు ఏ భావంలో ఉన్నారో కృష్ణుడి పట్ల ఆ భావము ఆ భక్తుల యొక్క
సాంగత్యం తీసుకునే వాళ్ళకి వాళ్ళ యొక్క ఆమ్, ప్రచారాన్ని శిక్షణని తీసుకునే వాళ్ళకి కూడా ఆ భావంలో కృష్ణుణ్ణి వాళ్ళు కూడా ప్రేమించవచ్చు. అంటే ఏంటి ఇక్కడ మనం పూర్తిగా ఏమర్థం చేసుకోవాలి అంటే భక్తుల ద్వారానే భక్తి వస్తుంది. ఎవరి సాంగత్యాన్ని తీసుకుంటున్నామో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నతమైన భక్తులో మనము కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఇప్పుడు కొంతమంది కృప ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు భక్తులు, కానీ తీసుకోవడానికి సిద్ధంగా అందరు ఉండరు. మనం ఎంత గొప్పవాళ్ళైనా స్వయంగా కృష్ణుడైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే కృష్ణుడు కూడా ఏమీ చేయలేడు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, భూమి మీద ఆయన లీలలు చేసినప్పుడు కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని తీసుకొని కృష్ణ ప్రేమని కృష్ణ భక్తిని పెంపొందించుకుంది ఎంతమంది? చాలా తక్కువ మంది. అంతే కదా. వాళ్ళు ఎవరైతే పెంపొందించుకోలేదో వాళ్ళందరూ ఆపోజిట్ సైడ్లో ఉన్నాడు కృష్ణుడికి. కృష్ణుడికి మీద భక్తి ఉన్నవాళ్ళు, ప్రేమ ఉన్నవాళ్ళు, కృష్ణుడికి ఆపోజిట్ సైడ్లో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. ఎవరు? భీష్మ పితామహుడు లాంటి కొంతమంది మాత్రమే. కానీ మిగిలిన వాళ్ళందరూ ఆపోజిట్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరణించారు. అంతమంది కృష్ణుడు స్వయంగా ముఖతా ఉన్న కృష్ణ సాంగత్యంలోని ఆ, లాభాన్ని వాళ్ళు పొందలేకపోయారు. అంటే స్వయంగా కృష్ణుడు కళ్ళ ముందు ఉన్న ఆయన ద్వారా ఏ విధమైన లాభాన్ని పొందలేదు, భక్తిని పెంపొందించుకోలేదు, భగవద్ధామానికి వెళ్ళలేదు. అలాగే ఈ భౌతిక లోకంలో కూడా ఎంత గొప్ప భక్తులు ఉన్నా మన కళ్ళ ముందు తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే ఆ భక్తులు కూడా ఏమీ చేయలేరు. అందుకని ఎప్పుడు కూడా భక్తుడు కృప చూపించడానికి సిద్ధంగా ఉంటారు శుద్ధ భక్తులు. కానీ ఆ కృప తీసుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. అర్హత లేకపోతే అక్కడే ఉండిపోతాం. ఇక్కడ ఇంకా చెప్తున్నారు చూడండి. ఎప్పుడైతే అటువంటి కృష్ణ భక్తుల యొక్క సాంగత్యంలో భక్తిని సాధన చేస్తామో అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు కృష్ణుడి మీద ప్రేమను పెంచుకోగలుగుతారు. అప్పుడు మాత్రమే వాళ్ళు పరతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. వాళ్ళు మాత్రమే పరతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. మిగిలిన వాళ్ళందరూ పరతత్వం ఎవరు? ఆ కృష్ణుడు. కృష్ణుడిని తెలుసుకోగలుగుతారు. అందరికీ కృష్ణుడు అర్థం కాదు. కానీ నేనేదో నాకున్న జ్ఞానంతోనే నేను పుస్తకాలన్నీ చదివి నేను అంత బాగా ఫిలాసఫీ నాకు వచ్చు, నాకు సాంస్క్రిట్ వచ్చు, నేను ఎంతో బాగా చదువుతాను, చదివి అర్థం చేసుకుంటాను. ఈ తర్కాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు సఫలీకృతం కాలేరు అని చెప్తున్నాడు. విశుద్ధ భక్తి పట్ల రహస్యం ఏమిటి అంటే భగవద్ విజ్ఞానాన్ని సంపూర్ణంగా ఎరిగినట్టి వాళ్ళ నుండి మాత్రమే వినమ్రంగా శ్రవణం చేసి గురువు చెప్పిన సేవా రీతిని ఆరంభించాలి. భక్తిలో ఒక రహస్యం ఏం చెప్తున్నారు అంటే నీ అంతట నువ్వు చదువుకొని తెలుసుకున్నా నీకు సక్సెస్ అనేది రాదు. భక్తుల సాంగత్యంలో భక్తుల ముఖత గనక నువ్వు వినమ్రంగా శ్రవణం చేస్తే అప్పుడు నువ్వు భక్తిని సాధన చేస్తే అప్పుడు దానివల్ల ఫలితం చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ కృప ద్వారా మన మనసులో భక్తి అనే బీజం ఏర్పడి ఉంటుంది. ఎంతగా నువ్వు వాళ్ళ సాంగత్యంలో ఆ బీజానికి నీరు పోస్తూ ఉంటావో అంత త్వరగా ఆ భక్తి లత అనేది పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఎంతగా నీళ్లు పోయడానికి సిద్ధంగా ఉన్నావు వాళ్ళ సాంగత్యంలో, భక్తుల సాంగత్యంలో, అది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఎవరైతే భక్తుల సాంగత్యాన్ని తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామ రూప గుణాల పట్ల ఆకర్షితుడై ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఆకర్షణ కలిగి ఉంటుంది, కానీ ఆకర్షణ ఇంకా 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 పెరగాలి. ఎంత ఆకర్షణ పెరిగితే కృష్ణుడి పట్ల అంతగా మనం నామాన్ని జపిస్తాం, ఇంకేం చేస్తాం? ఆయన నామ రూప గుణాల పట్ల ఆకర్షితం అవుతాం. నామం మీద ఆకర్షణం అవ్వాలి అంటే ఎవరికైతే నామం పట్ల ఎక్కువ శ్రద్ధ ఉందో వాళ్ళ సాంగత్యంలో ఉండాలి. మనం అంతే కదా. ఇప్పుడు నాకు ఏంటి ఈ మార్కెట్లోకి వచ్చిన కొత్త చీర కొనాలి అని ఉందనుకోండి, ఎవరైనా వచ్చి ఇప్పుడు నాలాంటి వాళ్ళని మార్కెట్లోకి వచ్చిన కొత్త చీర గురించి, లేటెస్ట్ చీర గురించి అడిగితే ఏం చెప్తాను నేను? ఎప్పుడో ఓల్డ్ ఫ్యాషన్ చెప్తే వాళ్ళకి ఏమైనా లాభం ఉంటుందా? ఇప్పుడు నీకు కొత్త చీర కావాలి అంటే ఎక్కువ మార్కెట్ గురించి తెలిసి ఉన్న వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అప్పుడు నీకు లేటెస్ట్ చీర కొనుక్కోవడానికి అవుతుంది. అంతే కదా. భౌతిక లోకంలో కూడా ఇదే రూల్ అప్లై అవుతుంది.
వేరే రూల్ అప్లై అవుతుందా? ఏమీ లేదు. మనం ఒక భక్తుడి ఒక పిల్లలు ఉంటారు, పిల్లలు కూడా ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇప్పుడు ఆ పిల్లవాడు నువ్వు ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తావు, ఆ పిల్లవాడు క్లాసులో ఫస్ట్ మార్క్ బాగా చదువుతాడు అనుకోండి, వాడి సాంగత్యంలో ఉన్నవాడు ఫెయిల్ అయ్యే పర్సన్ అయినా ఎంతో కొంత వాడి నుంచి నేర్చుకొని పురోగతి చెందడానికి ప్రయత్నం చేస్తాడు. మనకి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాం, అందుకని కొంతమంది ఎలా ఉంటారంటే ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళ ఫ్రెండ్షిప్ చేస్తారు. పిల్లలు కూడా అలా. అంటే ఏంటి, నీకు ఏ విధంగా నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళాలనుకుంటున్నావో ఆ స్థాయిలో ఉన్నటువంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకోవాలి. భక్తుల సాంగత్యము చాలా చాలా ఇంపార్టెంట్. భక్తిలో నువ్వు పురోగతి చెందాలి అంటే భక్తుల సాంగత్యమే, ఇంకొకటి వేరే మార్గం అనేది లేదు. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా తర్కం ద్వారా సమయాన్ని వృధా చెయ్యకండి అని ప్రభుపాద వారు చెప్తున్నారు. నువ్వు ఎంత గొప్పగా తర్కాన్ని, నీకు ఎంత గొప్ప లాజిక్ ఉన్నా, ఎంత మందితో నువ్వు డిస్కస్ చేసినా, ఎంతో మంది ఉన్నారు వాళ్ళలో కూడా భక్తి పురోగతి లేదు, అందరూ సాధక భక్తులు, అందరూ కలిసి గంట సేపు డిస్కస్ చేసినా ఏ ఫలితము ఉండదు. మనము శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు మనం భక్తిలో పురోగతి చెందుతాం. అంతేకాని నాకు అసలు గురువే అవసరం లేదండి అనుకునే భావం ఉండకూడదు. ఇంకొక విషయము, సరే నాకు గురువు కావాలి, ఎంతమంది గురువులు కావాలి? ఒకే ఒక్క దీక్షా గురువు ఉండాలి. ఒకే ఒక్క దీక్షా గురువు ఉండాలి, అంతకు మించి దీక్షా గురువులు ఉండకూడదు. శిక్షా గురువులు ఎంతమంది అయినా ఉండవచ్చు, కానీ ఎంతమంది అయినా ఉండవచ్చు అని చెప్తారు. కానీ లెక్కకు మించి దీక్షా గురువులు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తారు, అంతా ఏమవుతుంది, మన బ్రెయిన్లో అంత కన్ఫ్యూజన్ అయిపోతుంది. వాళ్ళ 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 భావాలని బట్టి మనని మనం ఎలైన్ చేసుకోవాలి అంటే కష్టం అవుతుంది. అందుకని కొంతమంది లిమిటెడ్గా మనకి, మన భావానికి, మన యొక్క చైతన్యానికి సూట్ అయ్యే విధంగా శిక్షా గురువుని లేకపోతే సీనియర్ భక్తుల్ని మనము ఎంచుకొని వాళ్ళ ద్వారా శిక్షణని పొందవచ్చు. అయితే ఇక్కడ చెప్తున్నారు, ఒకప్పుడైతే బోధించే గురువులే దీక్షా గురువులు అయ్యేవారు, కానీ ఇప్పుడు సమయంలో ఆ విధంగా అవడము కష్టము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2 రకాల క్రైటీరియాలు చెప్తున్నారు. ఈ 2 రకాల క్రైటీరియాలు చాలా ఇంపార్టెంట్. ఇది శ్రద్ధగా వినండి. కొంతమంది ఉంటారు, దీక్ష తీసుకోవాలి, దీక్షా గురువుని పొందాలి అని వాళ్ళకి మనసులో ఎంతో కోరిక, బలమైన కోరిక ఉంటుంది. కానీ భౌతికమైన పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉండవు. అనుకూలంగా ఉండకపోవడం వల్ల వాళ్ళు దీక్ష తీసుకోరు. కానీ గురువు పట్ల ఎంతో ప్రగాఢమైన విశ్వాసము, శరణాగతి భావము, గురువు ఏం చెప్పారో ఆయన యొక్క నిర్దేశాన్ని పాటించడానికి ప్రయత్నం చేయడం, అవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఒక భౌతికంగా ఆయన దీక్ష తీసుకోలేదు. కొంతమంది ఇలా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే అసలు దీక్ష ఎందుకు తీసుకోవాలి? దీక్ష తీసుకోవడానికి ఒక గురువు యొక్క శరణాగతి పొందడానికే సుముఖంగా ఉండరు. అలా సుముఖంగా ఉండని వాళ్ళని ఉద్ధరించడము కృష్ణుడి వల్ల కూడా కాదు. వాళ్ళు ఖచ్చితంగా భంగపడతారు. వాళ్ళు వాళ్ళని ఎంత గొప్పవాళ్ళు అనుకున్నా ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటారు. మళ్ళీ ఈ భౌతిక లోకంలోనే, ఈ సంసారంలోనే పడి కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు గురువుని తీసుకోవాలి, గురువుకు ఎందుకు శరణాగతి పొందాలి అని భావనలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా కూడా ఫలితం ఉండరు. ఇంకొంతమంది ఉంటారు, గురువుని పొందుతారు కానీ గురువుతోని ఏ విధమైన బంధం ఉండదు. మానసికంగా 100% గురువుకు శరణాగతి పొందడము, గురువు ఏం చెబితే అది పాటించడానికి ప్రయత్నం చేయడము, అసలు గురువు ఏం చెప్పారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడము, ఈ భావం కూడా శిష్యుల్లో ఉండాలి. నేను పేరుకి తీసుకున్నానండి, నేను అందరి ముందర దీక్ష తీసుకున్నాను, నాకు పేరు మారింది, అందరి ముందర చెప్పుకోవడానికి నేను కూడా దీక్షితుడిని అయ్యాను, అటువంటి శిష్యులకి ఆ గురువు వల్ల ఏ ఫలితం ఉండదు. అందరి ముందు దీక్ష తీసుకోకపోయినప్పటికీ కూడా గురువుని స్వీకరించి ఆయనకు శరణాగతి పొంది ఆయన యొక్క ఆదేశాల్ని పాటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వాళ్ళు కూడా భక్తిలో ఎక్కువగా పురోగతి చెందవచ్చు. అలాంటి వాళ్ళు మనం ఎక్కువ మందిని చూడవచ్చు కూడా. కొంతమంది ఉంటారు, ఎన్నో సంవత్సరాల నుంచి అన్నీ ఆచరిస్తూ ఉంటారు కానీ గురువు తీసుకోరు. కొన్ని భౌతికమైన పరిస్థితులు, వాళ్ళ కుటుంబ సమస్యలు కావచ్చు కారణం. అలా కాకుండా కొంతమంది ఎవరైతే గురువుని ఎంచుకుంటారో ఆ గురువు త్వరగా దీక్షలు ఇవ్వరు అందరికీ.
చాలా వెయిట్ చేయిస్తారనమాట. వీళ్ళు 100% కరెక్ట్ అనుకున్న వాళ్ళకి కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళకి గురువు పొందకపోవచ్చు, కానీ వాళ్ళు భక్తిలో పురోగతి చెందుతారు. కొంతమంది ఉంటారు చాలా సులభంగా, మన గురు మహారాజ్ చాలా పూర్తిగా 100% కరుణామయుడు, అందుకని మనలాంటి వాళ్ళందరికీ కూడా దీక్షలు ఇచ్చేస్తారు. కానీ మనకు గురువు పట్ల ఏ భావం ఉండదు. పేరుకి నాకు పేరు మారిపోయింది, జూమ్ లింక్లో నేను కూడా నా పేరు మార్చుకోవచ్చు, అది ఒక్కటి ఉంటే సరిపోతుంది. నాకు పేరు మారిపోయింది, నాకు గురువు దొరికాడు, నేను కూడా దీక్షితుణ్ణి, నేను కూడా దేవీ దాసిని అని చెప్పుకోవడం వల్ల ఎక్కువ లాభమే ఉండదు. గురువుకి కనెక్ట్ అయి ఉండాలి, గురువుకి శరణాగతి పొంది ఉండాలి. గురువు ఏం చెప్పారు అని ప్రతి దాన్ని కూడా ఆచరించడానికి సిద్ధంగా ఉండే వాళ్ళకి ఎక్కువ ఫలితం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం మీకు ఏమిటి అంటే, ఎవరికైతే గురువు లేరో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే చుక్కాని లేని నావ. మనము పడవలో వెళ్తూ ఉంటే సముద్రమైనా, లేకపోతే ఒక చిన్న నది అయినా, ఒక చిన్న సరస్సు అయినా సరే, పెద్ద పెద్ద సరస్సులు కూడా ఉంటాయి, ఎటు వెళ్తున్నామో ఒక దిక్కు అనేది లేదనుకోండి, ఏముంటుంది, ఎప్పటికీ కూడా గమ్యాన్ని చేరుకోలేదు. అందుకని నీకంటూ ఆ నావకి ఒక దిక్సూచి ఉండాలి. అది గురువు మన జీవితంలో. ఎప్పుడైతే ఒక దిక్సూచి లేని నావలాగా మనము ఎంత పెద్ద ఈ ఆధ్యాత్మిక సముద్రం, భౌతిక సంద్రాన్ని ఈదడానికి ప్రయత్నం చేసినా దానివల్ల ఫలితం ఉండదు, మన ఫలితాన్ని కూడా పొందలేము. అటువంటి గురువుని ఎక్కువగా మనం దేని మీద ఫోకస్ చేయాలి? గురువుకి డైరెక్ట్గా సేవ చేయడానికి మనం చేయలేకపోయామనుకోండి, ఆయన ఉపదేశాలను మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మన గురు మహారాజ్కి ఎవరు, ఆయన దీక్షా గురు ప్రభుపాదుల వారు లేరు, కానీ ప్రభుపాదుల వారు లేరు అని ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వరు. ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఆదేశాన్ని కూడా పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతగా అంటే ఏమేమి ఆదేశాలు ఆయనకి ఇచ్చారో అన్నీ కూడా ఒక బోర్డు మీద రాసి ఉంచుకుంటారు. ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ ప్రతిరోజు లేవగానే వాటిని అన్నిటిని చూస్తారు. చూసి ఈ ఆదేశంలో ఈరోజు నేనేం పాటించాను, ఎంతవరకు పాటించాను, ఇంకా ఇది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ప్రతి ఒక్క ఆదేశాన్ని ఎంతవరకు పాటిస్తున్నాను ప్రతిరోజు చెక్ చేసుకుంటారు. అలా ప్రతి ఒక్క శిష్యుడు కూడా గురువు ఇచ్చిన ఆదేశాన్ని పాటించడానికి వాళ్ళ 100% ప్రయత్నం చెయ్యాలి. అదే ఒక శ్రద్ధాళువైన శిష్యుడికి ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణం. అయితే ఇంకొకటి అర్థం చేసుకోవాలి, ఏమిటి మరి, ఎటువంటి గురువుని ఎంచుకోవాలండి? గురువుని ఎంచుకుంటాం, కొంతమంది నేను చెప్తుంటే విన్నాను. ఏమిటి అంటే, వాళ్ళు ఎలా గురువుని ఎంచుకుంటారు అంటే, వాళ్ళ నాన్నగారు గురువు, వాళ్ళ తాతగారు కూడా గురువే, అందుకని వాళ్ళ కొడుకు కూడా గురువయ్యాడు. వాళ్ళకు ఆయన దగ్గరికి వెళ్ళి మేము మంత్రదీక్ష తీసుకుంటాం, వాళ్ళు 2 పదాల ఒక శబ్దాన్ని చెప్పారు, ఒక 2 పదాలు ఉంటాయి, లేకపోతే 2 అక్షరాలు ఉంటాయి, అది ఎప్పుడు జపించాలి. ఆ విధంగా ఎవరు కూడా దీక్ష తీసుకోకూడదు. సాంఘికంగా కొంతమంది ఉంటారు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు దీక్షలు ఇస్తూ ఉంటారండి, వాళ్ళ ఫ్యామిలీస్లో అందరూ దీక్షలు ఇస్తూ ఉంటారు, వంశపారంపర్యంగా, లేకపోతే కొన్ని ఆచారపరంగా, లేకపోతే మా కుటుంబంలో వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారని నేను కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటాను, లేకపోతే వాళ్ళని కలిసామండి, వాళ్ళకి యాత్రకి వెళ్ళాము వాళ్ళతోని, చాలా బాగా అనిపించింది, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో, మళ్ళీ ఎవరు వెళ్తారో ఏమో, అందుకని కలిసినప్పుడే దీక్ష తీసేసుకున్నామండి వాళ్ళ దగ్గర. ఆ విధంగా దీక్ష తీసుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. 100% అలా దీక్ష తీసుకోకూడదని జీవ గోస్వామి గారు చెప్తూ ఉన్నారు. వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతికి ఎవరైతే సహాయం చేస్తారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచే దీక్ష తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప అందరిలో గుంపులో గోవిందలాగా, లేకపోతే అందరూ తీసుకుంటున్నారని మాదొక ఆచారం అని, లేకపోతే ఆ కుటుంబం దగ్గరే తీసుకుంటామని కొంతమంది చెప్తుంటారు. మాకు గురువు, మా కుటుంబానికి కూడా ఒక గురువు ఉన్నారండి, అటువంటి గురువులు వల్ల లాభం లేదు అని స్వయంగా జీవ గోస్వామి చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే, ఇలా మనము దీక్షా గురువు, శిక్షా గురించి కొంత డిస్కస్ చేశాము. తర్వాత మనకి 43 శ్లోకం తర్వాత 44, 45 శ్లోకం నుంచి కూడా మళ్ళీ గురువు గురించి మనకి కొంచెం డిస్కస్ చేశారు. మళ్ళీ దాని గురించి మళ్ళీ డీటెయిల్గా ఆ శ్లోకం దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, 36వ శ్లోకం, శ్రీరూప సనాతన భట్ట రఘునాథ, శ్రీజీవ గోపాల భట్ట దాస రఘునాథ. వీళ్ళ 4 ఎవరు? షడ్ గోస్వామి.
షడ్ గోస్వాముల గురించి చెప్తూ ఉన్నారు. శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీల జీవ గోస్వామి, శ్రీల గోపాల భట్ట గోస్వామి, శ్రీల రఘునాథ దాస గోస్వామి నా శిక్షా గురువులు. షడ్ గోస్వాములందరూ కూడా నా శిక్షా గురువులు అని చెప్తున్నారు కృష్ణరాజ కవిరాజ గోస్వామి. వీళ్ళందరినీ కూడా శిక్షా గురువులుగా స్వీకరించారు. అయితే వీళ్ళందరినీ శిక్షా గురువులుగా స్వీకరించారు అనేది మనకి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు చూడండి. 37 ఏ జయ గురు శిక్ష గురు ఏ అమరా తా సబర పాద పద్మే కోటి నమస్కార. ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళ 6 కూడా నా శిక్షా గురువులు కనుక వీరి పాద పద్మాలకు కోటి నమస్కారాలు చేస్తూ ఉన్నాను. వాళ్ళందరూ నా శిక్షా గురువులు కాబట్టి వాళ్ళందరికీ నమస్కారాలు చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ప్రభుపాల వారు ఏం చెప్తున్నారంటే మనం ఇక్కడి నుంచి ఏం తెలుసుకోవాలి అంటే ఈ షడ్గోస్వాములకు అందరికీ కూడా శిక్షా గురువులే. కేవలం ఈయన ఒక్కరికే కాదు, మనందరికీ కూడా శిక్షా గురువులే. ఎవరైతే గౌడీయ సంప్రదాయంలో మన ఇస్కాన్లో కృష్ణ భక్తిని సాధన చేస్తూ ఉన్నారో, కృష్ణుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ షడ్గోస్వాములని శిక్షా గురువులుగా స్వీకరించాలి, వాళ్ళని స్వీకరించాలి. ఎవరైతే వాళ్ళని ఒప్పుకోరో వాళ్ళకి ఈ పరంపరలో పురోగతి అనేది ఉండదు. ఎందుకంటే మనము ప్రభుపాల వారు రాసిన భాష్యాన్ని ఎక్కువగా వాళ్ళు రాసినటువంటి జ్ఞానాన్నే మనకి ఇందులో ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చెప్పారు ఇక్కడ ఇంతకు ముందు శ్లోకంలో జీవ గోస్వామి ఏం చెప్పారు, ఎవరి దగ్గర దీక్ష తీసుకోమన్నారు, భక్తి సందర్భాల్లో ఎలా చెప్పారు, షట్ సందర్భాల్లో ఏం చెప్పారు ఉదాహరణగా ఇస్తూ ఉన్నారు. అంటే ఏమిటి, నేను చెప్పేది ఏమిటి, మనకిచ్చినటువంటి ఈ షడ్గోస్వాములు చెప్పేదే నేను కూడా చెప్తున్నానని ప్రభుపాల వారు మనకు చెప్తున్నారు. అంతే కదా అక్కడ. అంటే వాళ్ళందరినీ మనం ఒప్పుకోవాలి. వాళ్ళని ఎవరు స్వీకరించరో వాళ్ళకి కూడా భక్తిలో పురోగతి ఉండదు. ఎందుకంటే పొద్దుకులు మనం అవే చర్చించుకున్నాం. వాళ్ళనే నీకు మీద నమ్మకం లేనప్పుడు వాళ్ళ భక్తిలో ఎలా ఎవరిని మనము శాస్త్రము అంటే ఏమిటి అంటే విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది పురోగతి. నువ్వు ఎంతగా శాస్త్రాన్ని విశ్వసిస్తావో అంతగా పురోగతి ఉంటుంది. మనకి శాస్త్రాలు ఇచ్చిందే అంత వాళ్ళు, అందుకని వాళ్ళ మీద విశ్వాసం అనేది ఉండాలి, పెంపొందించుకోవాలి తప్పకుండా. అది విషయాన్ని చెప్తున్నారు. తర్వాత 38 భగవానేర భక్తయత శ్రీవాస ప్రధాన తాసబార పాద పద్మే సహస్ర ప్రణామ. ఇక్కడ ఏమంటున్నారు, అసంఖ్యాకమైన భగవద్ భక్తులలో శ్రీవాస ఠాకూరులు ప్రధానుడు. ఆయన పాద పద్మాలకి నేను వేల కొలది వందనములు సమర్పిస్తున్నాను. మనకేం చెప్తున్నారు, మనకి అన్ని ఈ శ్లోకంలో మనకి ఇందాక వివరించారు కదా. ఏ శ్లోకంలో, ఇక్కడ చూడండి 34వ శ్లోకంలో వివరించారు, అదే ఫస్ట్ శ్లోకం. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆ శ్లోకంలో చెప్పినటువంటి శ్రీవాస్ ఠాకూర్ ఉన్నారుగా, భగవానేర భక్తయత శ్రీవాస ప్రధాన సహస్ర ప్రణామ తాసబార పాద పద్మే. ఆయనకు సహస్ర ప్రణామాలు ఆయన పాద పద్మాలకి. ఎవరు ఆయన శ్రీవాస్ ఠాకూరు, ఆయన భగవానేర భక్తయత అందరిలోకి కూడా ప్రధానమైన భక్తుడు. శ్రీవాస ప్రధాన. ఎవరి శ్రీవాస్ ఠాకూరు, ఎవరండి శ్రీవాస్? స్వయంగా శ్రీల కృష్ణరాజ కవిరాజ గోస్వామి చెప్తున్నారు, నారద మహాముని అందరికంటే ప్రధానమైన భక్తుడు. ఆయన ఎంత గొప్ప భక్తుడు కాకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా చూడండి, కృష్ణుడు, ఆయన యొక్క అవతారాలు, ఆయన యొక్క ప్రధానాంశాలు, ఆయన యొక్క శక్తి, వాళ్ళందరూ కూడా కృష్ణుడితోనే ఆయన యొక్క శక్తులు. కానీ నారద మహాముని మాత్రమే జీవశక్తి, వాళ్ళందరితో సమానం కాదు, కానీ వాళ్ళతో సమానమైన గౌరవాన్ని ఆయనకి ఇచ్చారు. అంటే ఎంత ఇష్టము నారద మహాముని అంటే. అందుకనే శ్రీల ప్రభుపాల వారు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, భక్తి అనేది మనకి వచ్చింది అంటే అది భక్తుల ద్వారానే వస్తుంది. నారద మహాముని భక్తిని ఇవ్వడానికి అందరికంటే ముఖ్యుడు. భక్తి మనకి నారద మహాముని నుంచే వస్తుంది అని. ఇది ఎప్పుడు కూడా మనం 100% మనము దీన్ని స్వీకరించాలి. మనము చూస్తే మన గురు పరంపరలో స్వయంగా భగవంతుడి ద్వారా జ్ఞానాన్ని పొందాడు బ్రహ్మదేవుడు ఆ జ్ఞానాన్ని నారద మహామునికి ఇచ్చారు. నారద మహాముని ఆ జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చారండి? వ్యాసదేవుడికి. ఎవరి?
వ్యాసదేవుడికి ఇచ్చారు. అంటే ఎవరు వ్యాసదేవుడు? స్వయంగా భగవంతుడి యొక్క అవతారం. శక్త్యావేశ అవతారం, అవతారం. శక్తి ఆవేశ అవతారం. అంటే ఆయన శక్తి ఆవేశ అవతారము ఒక జీవాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి జీవశక్తి ఆయన దగ్గర నుంచి తీసుకోవాలా అంటే ఏం చెప్తున్నారు అంటే మనకి ఎవరైనా సరే భక్తి అనేది భక్తుల ద్వారానే వస్తుంది. భక్తులని మాత్రమే నువ్వు గురువుగా స్వీకరించాలి. అందరికంటే ప్రధానమైన భక్తుడు నారద మహాముని మనకు పరంపరలోనే వస్తుంది. శ్రీమద్ భాగవతము మొట్టమొదటి స్కందం మొట్టమొదటి అధ్యాయమే మనకు నారద మహామునితోనే మొదలవుతుంది. ఆయన ద్వారానే జ్ఞానం అంతా వచ్చింది. ఆ క్యాంటోలో నారద మహాముని వచ్చి మనకి ఆయన వ్యాసదేవుడికి జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాతే ఆయన శ్రీమద్ భాగవతాన్ని రాయడం మొదలుపెట్టారు. అంటే ఆయన ఎంత గొప్ప ప్రధానమైన వాడు. అందుకనే భక్తులకి ఎటువంటి స్థానాన్ని భగవంతుడు ఇస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని భగవంతుడే స్వయంగా స్థానాన్ని ఇచ్చినప్పుడు మనం భక్తులని ఏ విధంగా గౌరవించాలి ఆ విషయం మనకి నేర్పిస్తున్నారనమాట. స్వయంగా కృష్ణుడు ఈ పంచతత్వలో భాగంగా భక్తులని ఎలా గౌరవించాలి, నా దృష్టిలో భక్తులు ఎంత గొప్పవారు, ఎంత విలువైన వారు అని మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని భక్తుడికి అంత గౌరవాన్ని ఇచ్చారు. ఆ తర్వాత 39వ శ్లోకం. అద్వైత ఆచార్య ప్రభుర అంశ అవతార తారపాద పద్మే కోటి ప్రణతి అమార. అద్వైతాచార్యులు భగవంతుని యొక్క అంశావతారము కనుక ఆయన పాద పద్మాలకు కోటి ప్రణామాలు చేస్తున్నాను. ఆయన యొక్క భగవంతుని యొక్క అంశావతారం, భగవంతుని యొక్క అంశావతారము. ఆయన కూడా స్వయంగా భగవంతుడే, ఆయన భక్తుడు కూడా. భక్తుడి యొక్క రూపంలో భూమి మీద ఆయన స్వయంగా భక్తుడిలాగా భూమి మీద అవతరించి మనందరికీ కూడా ఎలా భక్తిని ఆచరించాలో చెప్తూ ఉన్నారనమాట. అందుకని ఆయనకి నా పాదపద్మాలకి నా కోటి ప్రణామాలు అని చెప్తున్నారు. ఆ తర్వాత మనకి ఇందులో ఏం చెప్తున్నారు, ఈ పంచతత్వ మొత్తంలో కూడా ఒక్కొక్కటి మనకు వివరిస్తూ ఉన్నారు. కృష్ణుడికి మాత్రమే కాదు, కృష్ణుడి యొక్క భక్తులు, ఆయన యొక్క అవతారాలు ఎంత ముఖ్యం మనకు వివరిస్తున్నారు. ఆ తర్వాత 40 శ్లోక. నిత్యానంద రామ ప్రభుర స్వరూప ప్రకాశ తారపాద పద్మ వందు యారమయ్యి దాస. శ్రీల నిత్యానందరాముడు భగవంతుని ప్రధాన స్వరూపము. ఆయన ద్వారానే నేను దీక్షితుడినయ్యాను కనుక ఆయన పాదపద్మాలకి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈయన దీక్ష తీసుకున్నారు కృష్ణరాజ కవిరాజ గోస్వామి నిత్యానంద మహాప్రభువు నుంచి. ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళు గురువుకి శరణాగతి పొందుతారో వాళ్ళకి ఇన్స్ట్రక్షను మనకు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మన గురు మహారాజ్ ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాం, వాళ్ళకి మన భాష రాదు, వాళ్ళ భాష మనకు రాదు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరైతే గురువుని స్వీకరిస్తారో 100% వాళ్ళ మనసులో గురువుకి శరణాగతి పొందుతారో, సరెండర్ అవుతారో, ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలరు. ఎక్కడ ఉన్నా ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలరు. ఇంకొకటి ఇందాక 35వ శ్లోకంలో చూసాం. ఇక్కడ ఏమిటి, విశేష దివ్య రసభావం దృష్ట్యా భగవంతునితో నిత్య సంబంధాన్ని పునరుద్ధరించుకుంటారు. అటువంటి భక్తులు ఎవరంటే శుద్ధ భక్తులు, గురువు. వాళ్ళు విశేష భావంలో భగవంతుడితోని ఏదో ఒక రసంలో వాళ్ళు బంధాన్ని ఏర్పరచుకొని ఉంటారు. ఎప్పుడైతే నువ్వు గురువుకు శరణాగతి పొందుతావో అప్పుడు ఏం జరుగుతుంది, గురువు యొక్క కృప వల్ల భగవంతుడితో మనకున్న సంబంధం ఏమిటో కూడా తెలుస్తుంది. అది దీక్షా గురువు ఇవ్వచ్చు, శిక్షా గురువు కూడా ఇవ్వవచ్చు. ఎలా? దీక్షా గురువు మన పట్ల ప్రసన్నం అవుతే వేరే ఎవరి ద్వారా అయినా మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వచ్చు. వేరే శిక్షా గురువు ద్వారా నీకు ఎప్పుడైనా కానీ మనసులో ఇన్స్పిరేషన్ ఆయన ఇవ్వగలుగుతారు. అంటే గురువు ఎక్కడ ఉన్నా, ఆయనకు మన భాష వచ్చినా రాకపోయినా, మనకి దూరంగా ఉన్నా, ఎప్పుడు కూడా గురువు శిష్యుడితోని కనెక్ట్ అయ్యే ఉంటారు. ఎలా చెప్పగలను అంటే ఆ కోవిడ్ సమయంలో, ఆ సమయంలోనే కాకుండా చాలా సార్లు జరిగింది. చాలా మంది భక్తులు చెప్తూ ఉంటే విన్నాను. గురు మహారాజ్ ఒకసారి మార్నింగ్ లేచిన తర్వాత ఉదయము
చాలా నాకు నిద్ర మత్తుగా ఉంది, కొంచెం పొట్ట హెవీగా ఉంది అని చెప్తున్నారనమాట. ఎందుకు అలా ఉంది అంటే నిన్న ఎలా అంటే ఆ సమయంలో ఇప్పుడు కూడా డైరెక్ట్ గురు మహారాజ్ ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అందరు కూడా ఆన్లైన్లోనే దర్శనం చేసుకునేవాళ్ళు. ఆన్లైన్లోనే శిష్యులందరూ కలిసేవాళ్ళు. గురు మహారాజ్ కూడా జూమ్ లింక్లో ఇలా జాయిన్ అయ్యేవారు. శిష్యులందరూ కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళ వీడియో ఆన్ చేసుకునేవాళ్ళు. వీడియో ఆన్ చేసుకున్నప్పుడు ఎన్నో భోగ ఐటమ్స్ కృష్ణాకి ఆఫర్ చేసి ఆ ప్రసాదం గురు మహారాజ్ ముందు ఫోటో ముందు పెట్టేవాళ్ళు. దాన్ని కేవలం వాళ్ళు వీడియో తీస్తూ ఉంటే మనం కూడా వీడియో ఆన్ చేసుకొని మనం కనపడే విధంగా పెట్టాలి. ఎవరైతే గురు మహారాజ్ ముందర పెట్టారో అవన్నీ కూడా గురు మహారాజ్ స్వీకరిస్తారు స్వయంగా. మేము చేసేవాళ్ళం మాతాజీ కరోనా టైంలో. చేశాము, కానీ గురు మహారాజ్ స్వీకరిస్తున్నాడా లేదా అనేది 100% నమ్మకం కూడా ఉండాలి. గురు మహారాజ్ చెప్పారనమాట. ఎలా ఉంది అంటే టేస్ట్ కూడా చెప్పేవారు. ఇది చాలా బాగుంది, ఇందులో ఉప్పు తక్కువైంది, ఈరోజు నాకు చాలా హెవీగా అయింది. అవును. అవన్నీ కూడా ఏం చెప్తున్నారంటే గురువు స్వీకరిస్తూ ఉన్నారు. గురువుని ఎప్పుడు కూడా చాలా ఈజీగా తీసుకోకూడదు. గురువు ఎక్కడ ఉన్నా మనకి కనెక్ట్ అయి ఉంటారు. మనము ఎవరైతే ఇట్లా ఇట్లా ఉన్నత భక్తులైనటువంటి శిక్షా గురువులు కూడా కనెక్ట్ అయి ఉంటారు గురువుతోని. దీక్షా గురువు 100% కనెక్ట్ అయి ఉంటారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన పరంపర చూస్తే మన పరంపర ఏమిటి? మన షడ్గోస్వాములు చూస్తే మన షడ్గోస్వాముల తర్వాత ఉంటారు కదా, వాళ్ళు జగన్నాథ్ దాస్ బాబాజీ, ఆ తర్వాత వాళ్ళ యొక్క శిష్యులు భక్తి వినోద్ ఠాకూరు, ఆయన యొక్క శిష్యుడు ఎవరు అంటే గౌర్ కిషోర్ దాస్ బాబా. కిషోర్ బాబా గారు. కానీ మరి వీళ్ళందరూ ఎవరు కూడా దీక్షా గురువు కాదు. జగన్నాథ్ దాస్ బాబాజీ మన భక్తి వినోద్ ఠాకూర్కి దీక్షా గురువు కాదు, శిక్షా గురువు. భక్తి వినోద్ ఠాకూర్ మనకి అది ఈయనెవరు గౌర్ కిషోర్ దాస్ బాబాజీకి ఆయన కూడా శిక్షా గురువే. శిక్షా గురువు. ఈయన ఉన్నారుగా గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మాత్రమే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి దీక్షా గురువు. మళ్ళీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు మన ప్రభుపాదుల వారికి దీక్షా గురువు మరియు శిక్షా గురువు కూడా. అంటే మనది ఎక్కువగా ఏమిటి? శిక్షా గురువు పరంపర. శిక్షా గురువు యొక్క స్థానం తక్కువది కాదు. ఎవరైతే వాళ్ళకి ఈ క్వాలిటీస్ కూడా ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో అది మనం ఇంకా డీటెయిల్గా మనం తర్వాత శ్లోకాల్లో కూడా చూద్దాం. అసలు ఎలా ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలి, గురువుతోని ఎలా సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అనేది మనకి తర్వాత ఇంకా డీటెయిల్గా వస్తుంది. కానీ గురువుని ఎప్పుడు కూడా మనము ఈజీగా తీసుకోకూడదు. ఈ విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి. నీ మనసులో ఉన్న ప్రతి భావాన్ని కూడా గురువు వింటారు, ప్రతిస్పందిస్తారు. కానీ మనమే పేరుకి దీక్ష తీసుకొని గురువుతో ఏ సంబంధం లేదు, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా పేరుకు పాటిస్తాము, అసలు ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో ఎవరికి తెలుసు. అలా ఉండే వాళ్ళకి దీక్ష తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటి, ఏ భేదము ఉండదు. నెక్స్ట్ 41 శ్లోక చెప్తున్నారు. గదాధర పండితాది ప్రభుర నిజ శక్తి తాసబార చరణే మోర సహస్ర ప్రణాతి. భగవానుని ఆంతరంగిక శక్తులకు నేను నమస్కరిస్తున్నాను. వారిలో శ్రీ గదాధర ప్రభు ప్రధానుడు. ఆయన యొక్క ఆంతరంగిక శక్తికి నేను నమస్కరిస్తున్నారు. ఎవరు? భగవానుని ఆంతరంగిక శక్తి. ఇక్కడ మనకి చైతన్య మహాప్రభు యొక్క ఆంతరంగిక శక్తి ఎవరు? గదాధర పండిత్. ఆయన అందరికంటే ప్రధానుడు. ఇంకా ఆయన ఆంతరంగిక శక్తులు ఇంకా ఉన్నాయి. వాళ్ళలో జగదానంద దామోదర కూడా ఉన్నారు. కానీ గదాధర పండిత్ ప్రధానుడు అని చెప్తున్నారు ఇక్కడ. నమస్కరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా. ఆ తర్వాత 42 శ్లోక. శ్రీకృష్ణ చైతన్య ప్రభు స్వయం భగవాన్ తాహార ప్రధార విందే అనంత ప్రణామ్. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా దేవదేవుడు. ఆయన పాద పద్మాలకు అసంఖ్యాక ప్రణామములు. ఆయన పాద పద్మాలకి అసంఖ్యాక ప్రణామములు. ఎన్ని ప్రణామాలు చేసినా స్వయంగా చైతన్య మహాప్రభుకి తక్కువే. ఎందుకంటే ఆయన ఎవరు? ఓం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. ఆయన ఎవరు? నమో మహావదన్యాయ, అందరికంటే ఎక్కువ కరుణ కలిగిన వారు. అందుకని ఆయనకి ప్రణామాలు సమర్పిస్తున్నారు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? 43 శ్లోకంలో సావరణే ప్రభురే కరియ నమస్కార ఏ చేయతే హో ఐచే కరియ విచార. భగవంతుని అనుయాయులకు నమస్కరించి
ఇప్పుడు ఒకటే అయిన ఈ 6 తత్వాలను వివరిస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మనకి భగవంతుడికి ఆయన అనుయాయులకి అంటే ఇక్కడ ఈ పంచతత్వాలో ఉన్నటువంటి ఆయన స్వయంగా చైతన్య మహాప్రభు, కృష్ణుడు, ఆయన యొక్క అవతారాలు, ఆయన యొక్క ప్రధాన అంశ, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క భక్తులే కాకుండా ఆయన అనుయాయులు ఎంతో మంది ఉన్నారు. మనకి చైతన్య మహాప్రభు అనుయాయులు పూరిలో, మళ్ళీ నవదీప్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళ అనుయాయులందరికీ కూడా వాళ్ళందరి కోరిక మేరకే ఈయన రచనించడం మొదలు పెట్టారు చైతన్య చరితామృతాన్ని. అందుకని వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తున్నారు. కృష్ణుని ఎల్లప్పుడూ అతని భక్తులతో పాటు పూజించవలసి ఉంటుంది కనుక విభిన్న తత్వాలు పరతత్వాన్ని చేరుకోవడానికి ఉన్నటువంటి నిత్య సాధనములు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నారు? కృష్ణుని ఎల్లప్పుడూ అతని భక్తులతో పాటు కలిసి పూజించవలసి ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూడవచ్చు, ఎక్కడైనా కానీ కృష్ణుడు ఉన్నారనుకోండి, కృష్ణుడి పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు. కృష్ణుడు పక్కన రాధారాణి అయినా ఉంటుంది, లేకపోతే బలరాముడైనా ఉంటారు. ఎవరు లేకపోతే కృష్ణుడు పక్కన కనీసం గోవు ఉంటుంది. ఎప్పుడైనా సింగిల్ గా కృష్ణుడు ఉన్నప్పుడు చూసారా ఏమైనా పిక్చర్? లేదు మాతాజీ, గోవేనా ఉంటుంది ఎవరే లాస్ట్ ఉండరు ఫైనల్ మాతాజీ, గా. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఉంటారు. కృష్ణుని ఒంటరిగా పెట్టుకొని అసలు పూజించకూడదు. కృష్ణుడు ఒంటరిగా ఉన్నటువంటి పిక్చర్ ని పూజించకూడదు. కృష్ణుడు అసలు ఇష్టపడరు. ఆయన భక్తులతో ఉండడమే ఇష్టపడతారు. భక్తులు లేకుండా ఆయన ఒంటరిగా ఉండి, ఎవ్వరు లేకపోతే కనీసం గోవులైనా పక్కన ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు మామూలుగా కొన్ని ఉంటాయి పిక్చర్స్. ఏమిటి? ఎవరైనా భక్తులు కాని వాళ్ళు కొన్ని ఓన్లీ పిక్చర్స్ అమ్ముకోవడం కోసం కృష్ణుడి పిక్చర్స్ తయారు చేస్తూ ఉంటారు చూడండి. వాళ్ళు మాత్రం ఏమైనా కృష్ణుడిని ఒంటరిగా పెట్టి ఉండవచ్చు, వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ కృష్ణుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడు, భక్తులతో కలిసే ఉంటారు. కాబట్టి భక్తులతో కలిసే ఆయన్ని పూజించాలి. రాధారాణితో కలిసి కృష్ణుణ్ణి, బలరాముడితో కలిసి కృష్ణుణ్ణి, గోవులతో ఉన్న కృష్ణుణ్ణి, ఇంకా ఆయన భక్తులతో ఎవరితో అయినా కలిసి ఉన్న కృష్ణుణ్ణి మాత్రమే మనము ఎప్పుడైనా పూజించాలి. కనుక ఈ విభిన్న తత్వాలు ఏమిటి? కృష్ణుడి యొక్క ఈ 6 తత్వాలు తెలుసుకున్నాం కదా, ఈ అన్నీ కూడా వేరు తత్వాలు. ఈ విభిన్న తత్వాలు పరతత్వాన్ని చేరుకోవడానికి ఉన్నటువంటి నిత్య సాధనములు. ఆ పరతత్వం ఎవరు? పరతత్వం ఎవరండి? స్వయంగా కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు. ఆ పరతత్వాన్ని చేరుకోవడానికి నిత్య సాధనాలు. ఏ విధమైన ఒక్క సాధనం ద్వారా అయినా నువ్వు కృష్ణుని చేరుకోవచ్చు, అందరి ద్వారా అయినా చేరుకోవచ్చు. వీళ్ళ ద్వారా కాకుండా కృష్ణుడిని స్వయంగా ఎప్పటికీ చేరుకోలేవు. ఎప్పుడు కూడా మా గురు మహారాజ్ చెప్తూ ఉంటారు. చైతన్య మహాప్రభు ఏమంటారంటే, గదాధర్ పండిత్ యొక్క కృప లేకుండా ఎవరు నా కృప పొందలేరు. గదాధర్ పండిత్ ఏమంటారంటే, నిత్యానంద ప్రభు యొక్క కృప లేకుండా ఎవరు నా కృప పొందలేరు అని చెప్తున్నారు. అంటే వీళ్ళ భక్తుల ద్వారా కాకుండా ఎవరైనా డైరెక్ట్ గా నన్ను అప్రోచ్ అయితే నేను వాళ్ళని స్వీకరించను. మనకి ఉదాహరణగా చూడవచ్చు, శ్రీల రఘునాథ్ దాస గోస్వామి చాలా గొప్ప భక్తుడు. వాళ్ళందరూ కూడా మంజరీసు, సాధారణమైన వాళ్ళు కాదు. గోలోకధామంలో కృష్ణ భగవాన్ని సేవించే మంజరీలే మనకి షడ్ గోస్వాములుగా భూమి మీదకి వచ్చారు. అటువంటి ఆయన చైతన్య మహాప్రభువుని చేరడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా విఫలమయ్యాడు, చేరుకోలేకపోయాడు. అప్పుడు ఎప్పుడైతే ఆయన నిత్యానంద ప్రభువును కలుసుకున్నాడు పానిహట్టిలో, అప్పుడు మాత్రమే నిత్యానంద ప్రభు యొక్క కృప దొరికిన తర్వాత చైతన్య మహాప్రభువుని మళ్ళీ ఆయన పూరిలో వెళ్ళి కలుసుకుని ఆయన భాగ్యం కలుగుతుంది. అప్పటి వరకు కలుసుకోలేకపోతాడు. అంత ఈజీ కాదండి. కృష్ణుని ఎప్పుడు కూడా మనము ఆయన గురువు ద్వారా, ఆయన భక్తుల ద్వారా వెళ్ళకపోతే కలుసుకోలేం. మనము కృష్ణుని వదిలిపెట్టండి, ఈ భౌతిక లోకంలో ఒక చిన్న ఎమ్మెల్యే డైరెక్ట్ గా వెళ్ళి మన ఇంటి ముందుకు వెళ్తే మనకి ఎవరన్నా కలవడానికి లోపలికి పర్మిషన్ ఇస్తారా? లేదు మాతాజీ. ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాలి. పిఏ డైరెక్ట్ తెలియకపోతే పిఏకి తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళు. అప్పుడు వాళ్ళు పిఏ అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఆ పిఏ ఆ ఎమ్మెల్యే అపాయింట్మెంట్ తీసుకొని మనకిస్తారు. మరి ఇంత ఎమ్మెల్యేకే నువ్వు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటే లోపలికి ఎలా చేస్తారే? మరి కృష్ణుడు డైరెక్ట్గా కృష్ణుడు వీళ్ళు అసలు మనకు అంత శక్తి ఉందా? నిత్యానంద ప్రభు దగ్గరికి రఘునాథ్ దాస గోస్వామి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన ఏమంటారంటే, చెట్టు వెనకాల నుంచి చూస్తూ ఉంటారు నిత్యానంద ప్రభుని. ఆయన ఏమంటారు? దొంగ అంటారు. దొంగ అంటారు. ఎందుకు దొంగ అంటారు? ఫస్ట్ టైం అనుమతి లేకుండా
ఫస్ట్ టైం చదివినప్పుడు విన్నప్పుడు నాకు ఆశ్చర్యమైంది, ఎందుకు ఈయన దొంగ అన్నారు. తర్వాత అర్థమైందనమాట, అది ఎప్పుడో ఫస్ట్లో అనుకోండి. అప్పుడు తర్వాత ఏమనిపించిందంటే, ఓకే, ఎవ్వరు కూడా కృష్ణుణ్ణి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేరు. అప్పటి నుంచి అప్రోచ్ మారిపోయిందనమాట. ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏంటంటే మనకి తెలియజేస్తాయి, వీళ్ళందరికీ ద్వారా ఏం చేస్తున్నారు కృష్ణుడు మనకి చెప్తున్నాడు. వాళ్ళకి తెలియదా? రఘునాథ్ దాస గోస్వామికి తెలియదా? వాళ్ళందరి ద్వారా మనకు నేర్పిస్తున్నారు. ఎప్పుడు నిత్యానంద కృప దొరికిన తర్వాత, నిత్యానంద ప్రభు యొక్క కృప దొరకగానే వెంటనే ఆయన ఇంకా వాళ్ళ యొక్క, ఆయనకి ఎప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళని తప్పించుకొని వాళ్ళకే ఇంకా ఈయన డబ్బులు ఎక్కువ ఇచ్చి మొత్తం మీద తప్పించుకొని పూరికి వెళ్ళి చైతన్య మహాప్రభుని కలుసుకుంటారు. అప్పటి వరకు కృప లభించలేదు. అంటే వీళ్ళందరూ కూడా సాధనాలు. సాధనం అంటే ఏమిటి? కృష్ణుణ్ణి చేరుకోవడానికి ఉపయోగపడేది ఏదైనా సాధనమే. అది వ్యక్తులే కావచ్చు, భక్తులే కావచ్చు, ఎవరైనా సరే. వీళ్ళ ద్వారానే నువ్వు కృష్ణుణ్ణి చేరుకోగలవు. వీళ్ళ ద్వారా కాకుండా నువ్వు కృష్ణుణ్ణి ఎప్పటికీ చేరుకోలేవు అని చెప్తున్నారనమాట. అలా మనము ఇప్పుడు ఎక్కడి నుంచి చర్చించుకున్నాం? 34వ శ్లోకం నుంచి 44 చదవాలి. 43 మాతాజీ. 32 నుంచి 43 వరకు 43. చదువుకున్నాము. Yes, మాతాజీ. ఇంతవరకు మనం ఒక టాపిక్. తర్వాత 44 నుంచి ఇంకొంచెం డీటెయిల్డ్గా మనము గురువు గురించి చర్చించుకుందాము. అది వచ్చేవారు. ఓకే, హరే కృష్ణ డివోటీస్. ఈరోజు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, హరే కృష్ణ మాతాజీ, గోస్వాములందరూ ఒకే కాలం నాటి వాళ్ళ? గోస్వాములందరూ ఒకే కాలం నాటి వాళ్ళ అంటే ఒకే కాలం మాతాజీ. రూప గోస్వామి ఉన్నప్పుడే మిగిలిన అందరు గోస్వాములు ఉన్నారు. రూప గోస్వామి, సనాతన గోస్వామి ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు తర్వాత వచ్చారు. అందరూ ఒకే సమయంలో ఉన్నారు మాతాజీ. కాకపోతే వయసులో భేదం ఉంది. సో జీవ గోస్వామి దాకా వచ్చేసరికల్లా పైన వాళ్ళంతా కూడా ముసలి వాళ్ళు అయిపోయారు కదా, కొంచెం జీవ పెద్దవాళ్ళు గోస్వామి కదా. చిన్నవారు కదా మాతాజీ, అందరికన్నా ఎందుకంటే చిన్నవారు చిన్న కదా. అవును అవును సో మాతాజీ, అందరికంటే చిన్నవారు. జీవ ఆయన గోస్వామి ఎవరు అంటే రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళ యొక్క అన్నగారి తమ్ముడు, యొక్క అన్నగారి కొడుకు. ఎస్ మాతాజీ. అన్నగారికి అంటే ఒకే సమయంలో ఉన్నారు కానీ వయసులో వ్యత్యాసం ఉంది మాతాజీ. ఎస్ మాతాజీ. మీరు జీవ గోస్వామిని చెప్తుంటే మరి రాధా దామోదర్ మందిరమే వచ్చింది మాతాజీ. అక్కడ మనం జీవ గోస్వామి ఆ కళ్ళల్లో నీళ్లు కూడా కనిపించాయి కదా మాతాజీ, అదే కనబడుతుంది నాకైతే. అవునవును మాతాజీ. ఆ కళ్ళల్లో నీళ్లు అలాగ మనం చూసాం కదా అప్పుడు, అవును జాలు వారకుండా కళ్ళల్లోనే నిలిచి ఉన్నాయి ఆ నీళ్లు కూడా. అద్భుతం నిజంగా, ఆయనే కనిపించారు ఇప్పుడు మీరు చెప్తుంటుంటే. ఎవరైతే శుద్ధ భక్తులు వాళ్ళ కళ్ళు ఎప్పుడు కూడా తడిగా తడి నీళ్లతో, ఉంటాయంట. తడిగా తడి నీళ్లతో ఉంటుందంట నిండి. శుద్ధ ఎస్ భక్తులు. మాతాజీ. రూప గోస్వామి అలాగే ఉంటాయి మాతాజీ. అవును మాతాజీ. హరి బోల్ మాతాజీ, హరి బోల్. హరి బోల్. ఎంతో ఓపికగా క్లాస్ అటెండ్ చాలా చాలా కూడా చాలా కృతజ్ఞతలు ప్రశాంతంగా మాతాజీ. చెప్పారు మాతాజీ. హరి ఒక్కొక్క వాక్యం వింటుంటే మనసులోకి ఓకే వెళ్ళిపోయింది, అంత ప్రశాంతంగా చెప్పారు మాతాజీ. హరి బోల్ మాతాజీ, హరి బోల్. ఐడిస్ కోర్స్ కొంచెం తెలుసుకున్నట్టుగా అనిపించింది మాతాజీ. ఐడిస్ కోర్స్ కూడా దీంట్లో యాడ్ అయినట్టు అనిపించింది. పాయింట్స్ యాడ్ శిక్షా గురువులు, చాలా చాలా దీక్షా గురువులు పాయింట్ అందరూ వైజ్ కూడా వచ్చింది. చెప్పుకొచ్చారు మాతాజీ. ఎంతో ప్రశాంతంగా, చాలా ఎంత అద్భుతంగా అనిపించింది అంటే లైన్ బై లైన్ బాగుంది మాతాజీ. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ డివోటీస్. హరే అందరూ కృష్ణ. మనమందరం కూడా శ్రీల కృష్ణరాజ కవిరాజ గోస్వామికి కృతజ్ఞతలమై ఉండాలి. ధన్యవాదాలు చెప్పుకోవాలి ఆయనకు మాతాజీ. ధన్యవాదాలు చెప్పుకోవాలి తప్పకుండా మాతాజీ. ఎస్ నిజంగా హరే మాతాజీ. కృష్ణ.